హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. నా A to Z ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనకంతా ఇప్పుడు కోవిడ్ టీకాలు వేస్తున్నారు. ఈ టీకాలు వేసిన ప్రతిసారి మనకి మన మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. మనం 2 సార్లు టీకాలు వేసుకున్న తర్వాత మనం దాంట్లో కింద సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం వ్యాక్సినేట్ అయినట్టుగా ప్రభుత్వం వాళ్ళు మనకి ఒక సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ విషయం గురించి మీకు ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనం 2 సార్లు మనం టీకాలు వేసుకున్నాక తర్వాత మనకు వచ్చే మొబైల్కి వచ్చే మెసేజ్తో పని లేకుండా మనం డైరెక్ట్గా మన మొబైల్ నెంబర్ ద్వారా మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది బోత్ డెస్క్టాప్లో చేసుకోవచ్చు, మొబైల్లో చేసుకోవచ్చు. డెస్క్టాప్లో చేసుకున్నట్టే మొబైల్లో కూడా చేసుకోవచ్చు. లేదంటే మీకు వచ్చిన మెసేజ్ కింద సర్టిఫికేట్ అని ఉంటుంది రైట్ సైడ్ డౌన్లో, దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు ఆ కోవిన్ వెబ్సైట్కి వెళ్తుంది. అక్కడ మొబైల్లోనే మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిపోతుంది. అది ఎలా చేయాలి అనేది నేను మీకు డెస్క్టాప్లో చూపిస్తాను. సేమ్ ప్రొసీజర్లో మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలనే విషయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, మొదట మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ బార్లో COWIN అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ వచ్చిన రిజల్ట్ మీద మళ్ళా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనే వెబ్సైట్ డాష్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కుడివైపు పైన మీకు రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇంకొక పేజీలోకి వెళ్తారు. ఆ పేజీలో మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ ఫోన్ నెంబరు. ఆ ఫోన్ నెంబర్ని టైప్ చేయండి. టైప్ చేసినాక కింద గెట్ ఓటీపీ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ని మీరు క్లిక్ చేయాలి. మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ప్రిస్క్రైబ్ చేసిన ప్లేస్లో మనం టైప్ చేసి వెరిఫై అనే బటన్ని క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఈ విధంగా కనిపిస్తాయి. మీ ఫోన్ నెంబరు, మీ పేరు, 2 సార్లు వ్యాక్సినేషన్ చేశారా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని వచ్చి రైట్ సైడ్ సర్టిఫికేట్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు PDF ఫైల్ అనేది ఒకటి మీ సిస్టంలో డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ డౌన్లోడ్ ఫోల్డర్లో దాని మీద నేను ఓపెన్ చేస్తున్నాను. ఆ సర్టిఫికేట్ని చూడండి. ఈ సర్టిఫికేట్ ఇలా ఉంటుందండి. దీన్ని మనం మొబైల్లో భద్రపరచుకోవచ్చు, లేదా ఒక ప్రింట్అవుట్ తీసి ఆ ప్రింట్అవుట్ను కూడా మనం జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకోవచ్చు. అంటే మనం వ్యాక్సినేట్ అయినట్టుగా అది గుర్తింపు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదే మాదిరిగా మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు, చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ ఇవ్వండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, నా ఛానల్కు సబ్స్క్రిప్షన్ ఇవ్వండి. Thank you friends. Thank you very much for watching this video. Bye bye.